హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి హైదరాబాద్లో ఉన్న శిల్పారామాన్ని విజిట్ చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. ఇదైతే ఎంట్రన్స్ అండ్ మనం లోపలికి వెళ్ళిపోతే ఇక్కడైతే ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే అన్ని రకాలైన వస్తువులు అయితే దొరుకుతాయి మనకైతే. ఇక్కడైతే లేడీకి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, బట్టలు అండ్ వస్తువులు అండ్ శారీస్, క్లాత్స్ అన్ని రకాలైన ప్రొడక్ట్స్ అయితే మన అందరికీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చేతికి పెట్టుకునే కోన్ డిజైన్స్ అయితే అక్కడైతే చూపిస్తారు. అందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుని పెట్టించుకోవాలి. అండ్ ఇక్కడ మన పురాతన కాలంలో ఉండే వస్తువులన్నిటిని బొమ్మ రూపంలో పెడతారనమాట. లైక్ ఇది వరకు రోజుల్లో ఉండే టెలిఫోన్స్, మ్యూజిక్ సిస్టమ్ అండ్ బోట్స్ అవన్నీ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్స్ ఉన్నాయి అండ్ పాట్స్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా రకాలైన వస్తువులు, పురాతన కాలంలో మనం చూడని వస్తువులు కూడా ఇక్కడైతే కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడైతే చిన్న టెంపుల్ కూడా ఉందన్నమాట. అదైతే వచ్చేసి నాగదేవతల టెంపుల్. ఈ 2025 అనేది మీ లైఫ్లో బెస్ట్ మూమెంట్గా ఉండాలని అండ్ మన ఛానల్ అయితే చాలా పెద్ద ఛానల్ అవ్వాలని మీ అందరూ అయితే కోరుకోండి. ఇది వచ్చేసి ఫోటోషూట్కి అయితే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ ప్లేస్ వచ్చేసి. అండ్ ఈ ప్లేస్ నుంచి వేరే చోటుకి వెళ్ళాలంటే ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. దీని పక్కనే మనకైతే వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. ఇదే అది. దీని లోపలికైతే వెళ్ళిపోతే పల్లెటూరు స్టైల్ హౌసెస్ అన్నీ కనిపిస్తాయి మనకి. సంక్రాంతి వచ్చేస్తుంది కదండి. సో భోగి రోజు మనం అందరం బొమ్మల కొలువు అయితే పెట్టుకుంటాం. ఆ బొమ్మల కొలువుకి కావాల్సిన ప్రతి బొమ్మలు అయితే ఇక్కడైతే చాలా బాగా ఉంటాయి అన్నమాట. అండ్ ఈ యొక్క బొమ్మల స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క నీతి సూత్రం ఉంటుందన్నమాట. మనకి చిన్నప్పుడు స్టోరీస్ చెప్పారు కదా, ఆ స్టోరీకి సంబంధించిన బొమ్మలు కూడా దొరుకుతాయి అన్నమాట. అంత అద్భుతమైన బొమ్మలు అయితే ఇక్కడ దొరుకుతాయి మనకి. మీరు కనుక శిల్పారామం వస్తే బెస్ట్ బొమ్మలు అయితే ఇక్కడైతే దొరుకుతాయి. అండ్ మన మహాభారతంలో జరిగిన ఒక్కొక్క కాండాన్ని పెయింటింగ్స్ రూపంలో అద్భుతంగా చూపించారు. బర్త్ ఆఫ్ శ్రీకృష్ణ అవన్నీ కూడా రాళ్ళ మీద చెక్కి చూపిస్తారు ఇక్కడ. లిటిల్ కృష్ణ. ఇక్కడైతే మనకి వాటర్ ఫాల్ మధ్యలో ఉన్న రాధాకృష్ణుల బొమ్మ అయితే ఉంటుంది. చూడ్డానికైతే అద్భుతంగా ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది మనకి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం ఇక్కడైతే చిన్న చిన్న వాటర్ పాట్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే లైటింగ్ కూడా పెట్టారు ఈ వాటర్ పాట్స్ మధ్యలో. నైట్ వ్యూ అయితే ఎదిరిపోతుంది. ఇక్కడైతే రాధాకృష్ణుల బొమ్మ ఉయ్యాలూగుతూ కనిపిస్తుంది. ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే ఇక్కడైతే మన కృష్ణుడు చేసిన చిలిపి పనులను అయితే అద్భుతంగా ప్రదర్శించారు. అదేనండి మన కృష్ణుడు గోపికల రైకలు దొంగతనం చేసి గోపికలను ఏడిపిస్తాడు కదా, ఆ వ్యూ అనమాట. పైనుండి వాటర్ ఫాల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ యొక్క వాటర్ ఫాల్ దగ్గర మన పాతకాలపు రోజుల్లో పెద్దవాళ్ళు వాటర్ని ఎలా తోడుకుని తీసుకెళ్లే వాళ్ళు అదైతే అద్భుతంగా చూపించారు. అదిగోండి అదే. ఇక్కడ బుద్ధుడి స్టాచ్యూ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి చెక్కతో చెక్కిన శిల్పాలు కూడా కనిపిస్తాయి. ఈ ఫ్లూట్ చూడండి ఎంత పెద్దగా ఉంది కదా. ఫోటోషూట్కి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మేము ఫ్రంట్కి అయితే నడవడం స్టార్ట్ చేసాము. ఇక్కడైతే మనకి చెక్కతోనే కాదు రాళ్ళతో చేసిన స్టాట్యూస్ కూడా ఉన్నాయి అండ్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, చూడడానికి అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మన పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది, మన ట్రెడిషనల్స్ ఎలా ఉండేవి అండ్ పాతకాలపు రోజుల్లో పద్ధతులు ఎలా ఉండేవి అవన్నీ చూపించడానికి అద్భుతంగా ప్రదర్శన చేశారు. ఇక్కడ పాతకాలపు రోజుల్లో ఇల్లులు ఎలా ఉండేవి, పెద్దవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, పిల్లలు ఎలా ఆడుకునేవాళ్ళు అండ్ ఇంటి ఆడవాళ్ళు ఎలా పనులు చేసేవాళ్ళు. అది చూడండి, తిరగలి చాట. వ్యవసాయం ఎలా చేసేవాళ్ళు, నాగళ్ళతో ఎలా దున్నేవాళ్ళు ఎడ్లతో పాటు. అండ్ పెయింటింగ్స్ ఎలా వేసేవాళ్ళు ఇంటికి అండ్ బొమ్మలకి పెయింటింగ్స్ ఎలా వేసేవాళ్ళు అక్కడ చూడండి.
పెయింటింగ్ వేస్తున్నారు. మన పల్లెటూరులో సంక్రాంతిని ఎలా జరుపుకుంటారో పెద్ద ముగ్గులు వేసి గంగిరెద్దులను పిలిపించుకొని హరిదాసులకు దానం ఇచ్చి అవన్నీ చూపిస్తున్నారు. ఇక్కడైతే ఒక ఇల్లు ఉందండి. దాని లోపలికి అయితే వెళ్ళిపోతే ఏం చూపిస్తున్నారంటే వివిధ రకాలమైన చేతి వృత్తులు వారి పనులు ఎలా చేసుకున్నవారో అది చూపిస్తున్నారు. ఇక్కడైతే కూరగాయల మార్కెట్ పెట్టారు. మీ అందరికీ కనుక కూరగాయలు కావాలి అని అనుకుంటే నా వీడియో చూపించండి. వాళ్ళకి కనుక వీడియో నచ్చితే డిస్కౌంట్ ఇస్తారేమో. ఈ 2025లో మీ భవిష్యత్తు ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ బాబాయ్ గారు అయితే చిలక జ్యోతిష్యం చెప్తున్నారు. దంచుతా మంగమ్మ మనవడంటూ రోడ్లో దంచేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి దసరాకి బొమ్మలు ప్రిపేర్ చేస్తారు కదా, అదైతే చూపిస్తున్నారు. ఇక్కడ పొయ్యి మీద ఆంటీ ఏదో కూర వండేస్తున్నారు. ఏం కూర వండుతున్నారో మరి. మీరు కనుక మంచాలు ఆర్డర్ పెట్టుకోవాలంటే ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మంచాలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడైతే మొక్కలు పెంచడం కూడా చూపిస్తున్నారు. మీరు కూడా మొక్కల్ని పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి. ఈలోపు మాకు మా ఫ్రెండ్స్కి అయితే విపరీతంగా ఆకలేసేసింది అనమాట. శిల్పారామం అంతా తిరిగి తిరిగి. సో మేము మా ఫ్రెండ్స్ అయితే పాప్కార్న్ తినేసి వాటర్ తాగేసి మళ్ళీ రెడీ అయిపోయాం. ఇక్కడైతే బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ మేము మా ఫ్రెండ్స్ అయితే చేసేసిన తర్వాత ఇంకా ఫ్రెండ్కి వెళ్తే ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, యానిమల్స్ కూడా ఉన్నాయి. చిల్డ్రన్స్ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే ఏం పడడం మీకు తెలిస్తే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ పిజియన్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్నమాట. చాలా రకాలు ఉన్నాయి అసలు. ఇక్కడైతే ఎడ్ల బండి కూడా ఉంది. దాని మీద మనం ట్రావెల్ కూడా చేయొచ్చు. ఈ ఎడ్ల బండ్లు ఇప్పుడు అంతరించిపోయినాయి కదండి. అండ్ ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేసుకొని అక్కడైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. మేము వచ్చేటప్పటికి మా ఫ్రెండ్స్తో కలిపి డ్యాన్స్ వేయమని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అండ్ మా ఫ్రెండ్ అయితే డ్యాన్స్లో కూడా పార్టిసిపేట్ చేసింది. అంతే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.